హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి కళ్యాణం టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. ప్రదీప్ చిలుకూరి సినిమాకి దర్శకుడు. కళ్యాణం కెరీర్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా ఇది. పలు కారణాల వల్ల ఈ సినిమాని కొంచెం ఎర్లీగా ఇవాళ రిలీజ్ చేయాల్సి వచ్చింది, విచ్ ఇస్ April 18th. బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్ ఈ సినిమాలో విలన్గా కీ రోల్ ప్లే చేశారు. అలాగే శ్రీకాంత్ అండ్ బబ్లు పృథ్వీరాజ్ ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. సినిమా ప్లాట్ ఏంటంటే అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలనుకునే తల్లికి అదే అన్యాయాన్ని చట్టంతో సంబంధం లేకుండా ఎదుర్కొనే కొడుక్కి ఈ ఇద్దరి మధ్య జరిగే అంతర్యుద్ధం అనేది ఈ సినిమా మెయిన్ కోర్ పాయింట్. పెర్ఫార్మెన్సెస్కి వచ్చేటప్పటికి విజయశాంతి గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక యాక్షన్ బ్లాక్స్లో చూడడం కానీ, లేదంటే ఒక సెంటిమెంటల్ ఎమోషన్స్లో చూడడం కానీ కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ప్రీవియస్ ఫిల్మ్స్లో అవి కొంచెం మిస్ అయ్యాయి అనమాట. సో ఈ సినిమాలో ఆవిడ ఎంట్రన్స్ సీక్వెన్స్ కానీ, లేదంటే మధ్య మధ్యలో వచ్చే చిన్న యాక్షన్ బ్లాక్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే విజయశాంతి గారిని అందులో చూడడం కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. అండ్ కళ్యాణం ఈ తరహా పాత్రలో ఇది వరకు కూడా పోషించున్నాడు, అందువల్ల పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో అతని పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, లేదంటే డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఒక కమర్షియల్ టెంప్లెట్‌కి సెట్ అయ్యే హీరో ఫార్మాట్‌లోనే ఉందన్నమాట ఈ రోల్ గాని, లేదంటే అతని డైలాగ్స్ కానీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ కానీ. బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సో మనం రెగ్యులర్‌గా హిందీ విలన్స్‌ని తీసుకొచ్చేటప్పటికి ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ కొంచెం ఏదో హడావుడిగా కనిపిస్తారనమాట. బట్ అలా కాకుండా ఒక ప్రాపర్‌గా అతన్ని ఆ పఠాన్ అంటూ అతన్ని ఒక హిందీ రూట్స్ నుంచే ఆ క్యారెక్టర్‌ని రన్ చేయడం గానీ, అతనితో చెప్పించిన డైలాగ్స్ గానీ, అంటే ఆ డైలాగ్స్‌లో ఇంటెన్సిటీ ఉంది గానీ ఎక్కడ కూడా అతి లేదనమాట. ఆ విలన్ క్యారెక్టర్ అనేది కొంచెం ప్రాపర్‌గా వర్కౌట్ అయింది. సో శ్రీకాంత్ ఈ సినిమాలో కొన్ని డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారు. అంటే ఆయన రోల్‌కి 2 షేడ్స్ ఉంటాయి. సో ఆ 2 కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ బబ్లు పృథ్వీరాజ్ ఈ సినిమాలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారనమాట. అతను ఇప్పటిదాకా చూసిన లౌడ్ క్యారెక్టర్ లాగా ఇది కూడా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం సెంటిమెంటల్ టచ్ అండ్ చిన్నపాటి పాజిటివిటీ యాడ్ చేశారు. అది పూర్తి స్థాయిలో పండకపోయినా కూడా కథనానికి ప్లస్ అయ్యిందనమాట. టెక్నికాలిటీస్కి వచ్చేటప్పటికి సినిమాటోగ్రఫర్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. స్పెసిఫిక్‌గా కళ్యాణం ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ కానీ, లేదంటే పేటలో వచ్చే జీప్ ఫైట్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా కుదిరాయి. అంటే ఒక కమర్షియల్ టెంప్లేట్‌కి ఎలాంటి హై కావాలో, ఎలాంటి ఎమోషన్ అనేది ఎలివేట్ అవ్వాలో తన కెమెరా ఫ్రేమింగ్స్‌లో గానీ, లేదంటే ఆ ఫార్మాట్స్‌లో గానీ చాలా బాగా చూపిస్తారనమాట. సో ఆ హీరోయిక్ ఎలివేషన్స్ అనేవి రామ్ ప్రసాద్ అంటే లెజెండ్ నుంచి చూస్తూ వచ్చాము. ఆయన హీరోయిక్ ఎలివేషన్స్ ఎలాగ షూట్ చేస్తారు అనేది, ఎలా ప్రొజెక్ట్ చేస్తారు అనేది. సో ఈ సినిమాలో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు తన సీనియారిటీ. ఆ యాక్షన్ బ్లాక్ స్పెసిఫిక్‌గా వచ్చేటప్పటికి అండ్ అలాగే క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్‌ని కూడా ఆయన షూట్ చేసిన విధానం బాగుంది. అజనీష్ లోక్నాథ్ బీజీఎం వర్క్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అంటే ఆ సౌండింగ్ చాలా కొత్తగా ఉందనమాట. అంటే రెగ్యులర్ ఫార్మాట్ మ్యూజిక్‌కే ఏవైతే ఎలివేషన్ షాట్స్ ఉంటాయో, సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయో ఆల్రెడీ విన్నట్టుగానే అనిపిస్తుంది కానీ కాకపోతే సౌండింగ్ అనేది కొంచెం కొత్తగా ఉంది. సో అందువల్ల ఆ ఎలివేషన్ షాట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే హీరోకి ఇచ్చిన బీజీఎం ఏదైతే ఉందో అది రిపిటీటివ్‌గా అనిపించిందంట. అంటే అందులో లిరిక్స్ రావడం అనేది ఆ పాట 1, 10 సార్లు ప్లే అవ్వడంతో చాలా రిపిటీటివ్ అయిపోయి దాని తాలూకు ఇంపాక్ట్ అనేది ప్రాపర్‌గా ఎలివేట్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఏదైతే పేటలో సీక్వెన్సెస్ ఉన్నాయో, అలాగే ఈ ఫ్యాక్టరీ సీక్వెన్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా బాగా ప్రాపర్‌గా డిజైన్ చేసుకున్నారు. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ టీమ్ చాలా కష్టపడ్డారు. అంటే ప్రొడ్యూసర్స్ అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఆ ఫ్రేమింగ్స్ విషయంలో గానీ, లేదంటే ఆ బ్యాక్ డ్రాప్స్ విషయంలో గానీ అర్థమవుతుంది. సో ఫైనల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సో డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి ఇంతకుముందు 'రాజా చేయి వేస్తే' అనే సినిమా తీశారనమాట. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సినిమాలో ప్రీవియస్ మిస్టేక్స్ అనేవి రిపీట్ అవ్వకుండా చూసుకున్నారు. సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ వరకు బాగా వర్కౌట్ అయ్యాయి కానీ, కాకపోతే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి మాత్రం ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. అసల ఎందుకు అర్జున్ అలా బిహేవ్ చేస్తాడు? లేదంటే అర్జున్ రైజ్ ఏంటి? అతని క్యారెక్టర్ ఆర్క్ ఏంటి? అతను ఎందుకని ఒక పేటలో ఒక 30, 40 మందిని కొట్టిన తర్వాత ఏకంగా వైజాగ్ మొత్తాన్ని రూల్ చేసేంత కెపాసిటీ అతనికి ఎందుకొచ్చింది? లేదంటే ఆ ప్రజలు అందరూ అతనికి ఆ అధికారం ఎందుకిచ్చారు? అనేది ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల క్యారెక్టర్‌కి అంతగా కనెక్ట్ అవ్వం. ఆల్మోస్ట్ ఒక సర్కార్ రేంజ్‌లో అతను ఆ క్యారెక్టర్ చూపిస్తారనమాట. కాకపోతే ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎందుకు అతను అంత పవర్‌ఫుల్? లేదంటే ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి అతను ఎలా ఎదిగాడు అనేది ఎక్కడా కూడా ప్రాపర్‌గా ఎలాబొరేట్‌గా చెప్పలేకపోవడం వల్ల, లేదంటే ఎలివేట్ చేయకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ అనేది కనెక్టివిటీ మిస్ అవుతుంది. అలాగే విజయశాంతి క్యారెక్టర్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ఆవిడ వాయిస్ ఓవర్‌తోనే సినిమా స్టార్ట్ చేసి ఆ ఓవరాల్ స్టోరీ కోర్ పాయింట్ ఏంటని చెప్పిన విధానం బాగుంది. అయితే ఈ తల్లి కొడుకుల మధ్య ఎమోషన్‌తో చుట్టూ డ్రామా అల్లిన విధానం ఏదైతే ఉందో అది కొంచెం బెడిసి కొట్టిందనమాట. అంటే సడెన్‌గా కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతుంటాయి. మధ్య మధ్యలో కొన్ని పాత్రలు ఉన్నట్టుండి ఎగ్జిట్ అవుతా ఉంటాయనమాట. సో ఎక్కడా కూడా ప్రాపర్ డ్రామా అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంటే ఎప్పుడూ కూడా ఒక సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే గనక ఆ డ్రామా అండ్ ఎమోషన్ అనేది సమాంతరంగా నడుస్తూ ఉండాలనమాట. సో ఒకసారి సెంటిమెంట్, ఒకసారి ఎమోషన్ అన్నట్లుగా ఉండకూడదు. సో సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్‌ని సమాంతరంగా పండించే విషయంలో మాత్రం దర్శకుడు కొంచెం తడబడ్డాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చేటప్పటికి ఆ సెంటిమెంట్ అనేది కొంచెం ఓవర్‌డోస్ అయిందనే చెప్పాలి. అంటే మరీ ఇంత అవసరం అని కూడా ఒక సగటు ప్రేక్షకుడు అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ బ్లాక్ ఏంటి అని రివీల్ చేయకూడదు. బట్ దాని స్థాయి ఇంపాక్ట్ గాని, లేదంటే దాని దాని తాలూకా ఎమోషన్ గాని ఆడియన్స్ ఫీల్ అయ్యే స్థాయిలో లేదనమాట. దానికి సపోర్టివ్‌గా ఇమ్మీడియేట్‌గా ఒక డైలాగ్ అయితే పెట్టారు. బట్ స్టిల్ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఈ ఓవర్‌డోస్ అయిన సెంటిమెంట్‌ని సరిగ్గా
ఎస్టాబ్లిష్ అవ్వని క్యారెక్టర్ ఆర్క్స్ని పక్కన పెట్టేస్తే ఈ మాస్ టెంప్లెట్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేదంటే ఆ ఎమోషనల్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో అదైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. మేకర్స్ ఆ రెండు విషయాలు ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమా కళ్యాణం కెరీర్లో ఒక మైలురాయి చిత్రంగా నిలిచేది. అవి లోపించడంతో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక అబవ్ యావరేజ్ సినిమాగా మిగిలింది. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్. ఫర్ మోర్ రివ్యూస్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ఫోకస్ ఒరిజినల్స్. థ్యాంక్ యూ.